బస్సులో కూడా ఎట్లా ఎగురుతారు, బస్సే డ్యాన్స్ చేస్తుంది. ఇప్పుడు గొడవ అవుతుంది, కొట్టుకుంటారు అనమాట. లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు చాలామంది అయ్యారు మా కాలేజ్లో, మంది ఉన్నారు. అందుకే గొడవలు కూడా బాగానే అవుతున్నాయి. గొడవ పెద్దగా అవుతుంది, తర్వాత కష్టం. పోలీసు వాళ్ళు కూడా రావచ్చు. ఈ లొల్లంతా మనకు ఉండొద్దంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు డేట్ 6 మార్చ్ 2026 అనమాట. ఈరోజు బ్లాగ్ ఏంటంటే, మీరు నా యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫాలో అయితే డెఫినెట్లీ ఈరోజు బ్లాగ్ ఏందో మీకు అర్థమవుతుండే. అండ్ ఎవ్రీ ఇయర్ మా కాలేజ్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మా కాలేజ్లో 3 ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అంటే 3 days కోసము. బిఫోర్ యాన్యువల్ డేకి 2 జరుగుతాయి. యాన్యువల్ డే 3rd day అనమాట. మా కాలేజ్లో 3 campuses ఉన్నాయి. 3 campusesలో బ్రిల్, బ్రిగ్ అండ్ కేఎన్ఆర్ అని ఒక క్యాంపస్ నుంచి ఫ్లాష్ మాబ్ చేస్తారు. ఆ ఫ్లాష్ మాబ్ కూడా డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి ఉంటాయి అండ్ చాలా ఉంటాయి. అండ్ ఈరోజు 3 ప్రోగ్రామ్స్ జరిగినాయి మా కాలేజ్లో. 3 ప్రోగ్రామ్స్ అంటే ఈ డేలో 3 things చేసినారు. ఫస్ట్ మార్నింగ్ ఏదైతే స్టాల్స్ పెట్టినారో దాన్ని ఇనాగరేట్ చేశారు అనమాట. సెకండ్ ఏంటిదంటే, ఏదైతే స్పోర్ట్స్ ఆడినారో దానికి గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మా కాలేజ్ సెమినార్ హాల్లో ఇచ్చినారు. థర్డ్ ఏంటిదంటే, ఈవినింగ్ ఫ్లాష్ మాబ్ 4 నుంచి 7 వరకు ఉంటుంది నాకు తెలిసి. అంటే స్పెట్స్ పెట్టుకుంటే మేము అందంగా ఉంటాం చూడడానికి కొద్దిగా, అంటే ఇంకా అంతకు మించి లేదు. అండ్ 3 ప్రోగ్రామ్స్ నేను వీడియోలో చూపిస్తాను. అండ్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈ 3 days బ్లాగ్స్ కంటిన్యూగా వస్తాయి. ఐ హ్యావ్ మై ఈ బ్యాక్ ప్యాక్ వేసుకొని ఇక నేను కాలేజ్కి బయలుదేరుతాను. అండ్ రేపు కార్ ఎక్స్పో అనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి కార్స్ మొత్తం ఎక్స్పో చేస్తారు కాలేజ్ చుట్టూ. కాబట్టి అదంతా కూడా నేను షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రెడిషనల్ డే ఇది కూడా ఈవినింగే జరుగుతుంది. ఈవినింగ్ జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ మిస్ కాకుండా, అంటే ఎవ్రీ టైం మార్నింగ్ పెడుతున్నాయి కానీ ఈవినింగ్ పెడుతున్నారు. ప్లీజ్ టు వాచ్. ఇంకెవరైనా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ తేజ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కానీ, థ్రెడ్లో కానీ నన్ను ఫాలో అవ్వండి. ఫేస్బుక్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా వీడియోస్ మీకు వెంటనే వస్తుంటాయి. అండ్ లేట్కుండా వీడియోలోకి వెళ్దాం. హలో గాయ్స్, వెల్కమ్ టు TVG తేజ వ్లాగ్ యూట్యూబ్ ఛానల్. ఓకే డ్యూడ్, బయట ఎండ చాలా దారుణంగా కొడుతుంది కాబట్టి ఐ జస్ట్ అప్లై సన్ స్క్రీన్. నిజంగా సన్ స్క్రీన్ అప్లై చేసినాక కొద్దిగా నాకు కూల్గా అనిపిస్తుంది, ఎందుకంటే వెదర్ హాట్గా ఉంది కదా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఇది పని చేస్తుంది అని. కాలేజ్కి వెళ్ళే రహదారి అనమాట. దీన్ని ముళ్ళ కంపులతో క్లోజ్ చేసేసారు. మొత్తానికి అయితే నేను కాలేజ్ దగ్గరకు వచ్చేసిన. ఎండ గట్టిగా కొడుతుందని క్యాప్ కూడా పెట్టేసుకున్నా. ఇక వెళ్ళాలి. వెనక ఫ్లాష్ మూవ్ అవుతుంది. మా కాలేజ్ చూపిస్తా. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇటు నుంచి వెళ్తున్నాను అనమాట. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోనా బి అనమాట. రీల్స్ చూడండి, బయటికి లోపల తిరుగుతున్నారు. ఆడ కొంతమంది రీల్స్ చేస్తారు. ఇక్కడ బ్యానర్ రిలీజ్ చేసిరు, లైవ్ కాన్సర్ట్ వీళ్ళిద్దరితో. అక్కడ మనకి అవుతుందన్నమాట ఫ్లాష్ మూవ్. సౌండ్ వినిపిస్తుంది. అండ్ ఇట్ సైడ్ స్టాల్స్ని చూపెట్టిన సైడ్ మీకు నా క్యాంపస్ చూపిస్తా ఎట్లుంటుందో. దిస్ ఈజ్ మై క్యాంపస్. అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తే చాలు మా లెక్చరర్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ అయిపోతారు. వాళ్ళే మొత్తం పీపుల్ని కంట్రోల్ చేయడం అని చేస్తారు. Se la calor y la calor y
వరకు హాయిగా ఎలా పెడితే అలా తిరుగుతూ కనిపిస్తావు. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్. తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. One more time, beautiful. Chocolate, chocolate, jam jackpot. Eat food cat, shoot that tight, sweet puppet. Chocolate, chocolate, jam jackpot. रूप तेरा मस्त है ना, नींद तेरा व्यस्त है ना. दगड़ते सिंगु पुट्टा दूरम अंटे अक्की पेटा इतरेटा. हत्तु पेरा हत्तु पेटा हत्तु మీద ముద్దు పెట్ట అదరే అదరట. దయచేసి ఎందుకు ముందుకు వచ్చారు? మీరు ఇక్కడే ఉంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోతుంది. కూర్చోండి, మొత్తం కూర్చోవాల్సిందే. కూర్చోండి. అరే సీఓతో గారు పెట్టుకోవాలా? కూర్చోండి కూర్చోండి మొత్తం కూర్చోండి. మమ్మీ మీరు కూడా కూర్చోమని చెప్తే మీకే కదా. కూర్చోండి. అదే పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఆపేద్దాం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అయ్యో ప్రవీణ్, చూసావు కదా ఇంతకుముందు డాన్స్ అసలు కొట్టేశారు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ పర్ఫార్మెన్స్ ఎవరు రాబోతున్నారు? రెడీగా ఉన్నారు. నాకు సేమ్ ఎనర్జీతో కావాలి చెప్తున్నా. ఒకటోసారి సేమ్ ఎనర్జీతో కావాలి చెప్తున్నా. రెండోసారి ఓవరాల్ స్వీట్ కదా, చెప్పక్కర్లేదు ఇక. అసలు ఏంటి జోష్ లేదబ్బా అసలు మీరు. రాబోయే పర్ఫార్మెన్స్ అసలు గ్రౌండ్ ని షేక్ చేస్తుంది. మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వస్తారో కూడా తెలియదు అసలు. అలాంటి గవర్నమెంట్ డాన్స్ అనుకుంటున్నావా? ఇది ఒక ఫ్లాష్ మాల్. నెక్స్ట్ మేక్ ద హోల్ బాయ్స్. నాకు మాత్రం యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది టార్గెట్ మాత్రమే. Así na pureza, tapado manishay portega.
సందేశా ఎందుకని తెలుసా నువ్వు కనిపిస్తావని ఆశ చారు కవితని తొడుగుగా చేశాను అది ఊపిరితో చలి కాసాను హేతకన్నయ్య బతుకునందువైన ఇక్కడుంటే తప్పకుండా ఇచ్చి తీరుతాను జీవితం
మొత్తానికైతే ఈరోజు బ్లాగ్ అయిపోయింది. అందరు వెళ్ళిపోతున్నారు, చూస్తారు కదా. ఇది స్టాల్స్ అన్నమాట. అండ్ ఇది రేపటి కోసం ఇక్కడ ప్రోగ్రామ్ ఇదంతా అరేంజ్ చేస్తారు. అండ్ అక్కడ ఈరోజు మొత్తం కల్చరల్ యాక్టివిటీస్ అయింది. అండ్ రేపు ఇక్కడ అవుతుంది. అండ్ స్టాల్స్ కూడా ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. రేపు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అందరికీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈరోజు అయితే నేను కూడా ఎంజాయ్ చేసినాను. అంటే నేను కూడా వాళ్ళతో డ్యాన్స్ చేయలేదులే, కానీ కొద్దిగా అయితే నేను వీడియోస్ చూసి ఎంజాయ్ చేసినాను, వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేసినాను. అండ్ హోప్ మీరు మీ కాలేజ్లో మీ ఫ్రెండ్స్తో లేకపోతే మీ క్లాస్మేట్స్తో లేకపోతే మీరు జాబ్ చేస్తున్న అక్కడ మీ కొలీగ్స్తో మీరు కూడా ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారని నేను కూడా అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చాలా ఎఫర్ట్ పెడుతున్నాను నా వీడియోస్ తీయడానికి. మీరు కూడా నాకు కొద్దిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా కొన్ని వీడియోస్ తీయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక ఇప్పటికైతే అందరు వెళ్ళిపోతున్నారు. ఇక ఒక్కొక్కరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు, అండ్ ఇంకొంతమంది కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఇట్లా చాలా రకాలుగా ఉన్నారు. ఇక మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ చూసారు కదా జనాలు ఎంత మాట్లాడారు, కుప్పలు గొడవ అవుతుంది, కొట్టుకుంటారు అనమాట. బస్సులో కూడా నెట్లే కొడతారు. బస్సే డ్యాన్స్ చేస్తుంది. మొత్తానికి అయితే ఈరోజు వీడియో కంప్లీట్ అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఇక్కడ గొడవ హాట్గా అవుతుంది, గొడవ పెద్దగా అవుతుంది. అండ్ ఈ తర్వాత కష్టం, పోలీసు వాళ్ళు కూడా రావచ్చు. ఈ లొల్లంతా మనకు ఉండొద్దంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్. ఓకే బాయ్.